హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంవిహెచ్ వ్లాగ్స్. ఈరోజైతే అమ్మ గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో వీడియో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి. అంటే అమ్మ వాళ్ళ ఇంటి పక్కన చిన్న సందు ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో. ఆ చిన్న సందులోనే మమ్మీ అయితే ఒక 30 ప్లాంట్స్ వరకు పెట్టుంటుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా నిన్న మొన్న తీసుకొచ్చి పెట్టినవైతే కాదండి, మమ్మీ ఎప్పటి నుంచో పెంచుతుంది. ఈ బ్రహ్మకమలం అయితే 6 ఇయర్స్ బ్యాక్ తెచ్చిందండి మమ్మీ. అప్పుడు ఇక్కడ నర్సరీస్‌లో అది పెద్దగా అవైలబిలిటీ లేదు. బెంగుళూరు నుంచి అయితే తీసుకొచ్చింది మమ్మీ. సో 4 ఇయర్స్ తర్వాత ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ ప్లేస్ అనేది ఖాళీ లేకుండా అయితే పెట్టేసిందండి మమ్మీ. మమ్మీకి కూడా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం నాలాగే. కాదు. నాకే మమ్మీలాగా ఇష్టం అన్నమాట. సో తొందరలో మా టెర్రస్ కూడా చూపిస్తానండి ఫుల్ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, అసలైన గార్డెన్‌కి వెళ్ళిపోదామండి. టెర్రస్ గార్డెన్. అండ్ ఈ టెర్రస్ గార్డెన్‌లో ఫస్ట్‌లో మమ్మీ ఎక్కువ ఫ్లవర్సే ఉండేవండి. తర్వాత కూరగాయలు కూడా ఈ మధ్యనే పండించడం స్టార్ట్ చేశారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ముళ్ళ మొక్క అది కూడా చాలా ఇయర్స్ నుంచి ఉందండి మమ్మీ దగ్గర. సో ప్రూనింగ్ చేయడానికి మనసే రావట్లేదు మమ్మీకి. ఎప్పటినుంచో ఉంది కదా అని అలానే ఉంచేసిందనమాట. అండ్ మా అమ్మ వాళ్ళ గార్డెన్‌లో చాలా వరకు అయితే నేను తినేసేసిన విత్తనాలతో వచ్చిన మొక్కలైతే మాత్రం చాలా ఉంటాయండి. సో డ్రాగన్ ఫ్రూట్ చూసారా, 1 ఇయర్‌లో అమ్మకైతే ఫ్రూటింగ్ వచ్చిందండి. నాది ఇంకా రాలేదు. బట్ అమ్మ దగ్గర అయితే 2 ఫ్రూట్స్ వచ్చాయి ఈసారి. నేను అందులో ఒకటి కొట్టేసాను అనుకోండి. అండ్ ఇంకేముంటాయి, వరుసగా అన్నీ చూపించేస్తాను చూసేయండి. ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, కూరగాయలు ఉంటాయి. ఏ టు జెడ్ అన్నీ పెంచేస్తదండి మమ్మీ. దట్టు బయట ఏమీ కొనదు. ఓన్లీ కిచెన్ వేస్ట్‌తోనే పెంచుతుంది. సో వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మల్బరీస్ అండి. ఎన్ని ఫ్రూట్స్ అయితే వస్తాయో ఆ మల్బరీ ప్లాంట్‌కి. మా అమ్మాయికైతే చాలా ఇష్టము. అండ్ ఈ పక్కన ఇవి ఉన్నావు కదా, అవి నిమ్మకాయో తెలీదు, దబ్బకాయో తెలీదు, కమలాకాయో తెలీదు, నేనేసిన విత్తనాలండి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, సూర్యముఖి మిర్చి చిన్న డబ్బాలో పెట్టింది. అయినా కూడా భలేగా వస్తున్నాయండి. సో బంతి పూలు చూసారా, నేనైతే 50, 60 రూపీస్ పెట్టి కొంటున్నానండి అమలాపురంలో. అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో 20 రూపీస్‌కే కొనిందంట అమ్మ మొక్క. అండ్ అలాగే ఈ ముద్ద మందారం కూడా చాలా బాగుంటుందండి. నాకైతే ఫ్లవర్స్ ఉంటేనే గార్డెన్ అందంగా ఉంటుందండి. మా అమ్మ వాళ్ళ గార్డెన్‌లో ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. అమ్మకు కూడా చాలా ఇష్టం అన్నమాట. అలా కళ్ళకి చాలా ఇంపుగా కనిపించాలి. సో ఇంకేమున్నాయి, కొన్ని అయితే కొత్త ప్లాంట్స్ తెచ్చాము, రీపాట్ చేసాము. నేనెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి పెడుతూ ఉంటానండి అమ్మకి. ఆ మొక్కలు కొని, ఈ మొక్కలు కొని, ఇవి పెట్టు, అవి పెట్టు అని చెప్పి ప్లాన్లు ఇస్తూ ఉంటాననమాట. ఈ బ్రింజల్ చూసారా ఎంత బాగుందో. నేనైతే సీడ్ ఉంచమని చెప్పాను. ఇంకా అమ్మ దగ్గరైతే కనకాంబరాల్లో 3 టైప్స్ ఉన్నాయండి. యెల్లో, నార్మల్ కనకాంబరం, అలాగే లేడీ కనకాంబరం అంటారు కదా అవి. అండ్ అలాగే కరివేపాకు మొక్క అయితే చాలా బాగుంటుందండి. ఈ మొక్క చూస్తున్నారా, ఇదైతే సెంట్ మల్లె అంటారు కదా. మా ఊర్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి, తుప్పల్లోనూ గట్టాను. సో అదైతే నర్సరీలో 50, 60 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సొస్తుంది. మేమిక్కడ వైజాగ్‌లో. అమలాపురంలో అమ్మ వాళ్ళ ఊర్లో ఈజీగా దొరికేస్తాయండి అలాంటి ప్లాంట్స్ అన్నీ కూడాను. సో ఇంకేమున్నాయండి, మల్లె మొక్క చూసారా, మా అమ్మ మల్లె మొక్క అది ఎప్పటినుంచో ఉందండి. నా చిన్నప్పటి నుంచి దరిదాపు. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఈసారి బ్లూమింగ్‌లో ఉన్నప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే పెడతానండి. అండ్ అలాగే స్వీట్ లెమన్, దోసకాయలు, నార్మల్ టేబుల్ లెమన్, జామ చెట్టు, మామిడి చెట్టు, అన్ని ప్లాంట్స్ ఉన్నాయండి. మ్యాక్సిమం మనకు అవసరమైన ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి మమ్మీ దగ్గర. సన్నజాజి, విరజాజి, ఇంకా ముల్లంగి అన్నీ వేసిందండి. ఈ మధ్యన ఎక్కువగా వెజిటబుల్స్ మీద అయితే కాన్సంట్రేట్ చేస్తుందనమాట. దొండకాయలు చూసారా ఎంత క్యూట్‌గా స్టార్ట్ అయ్యాయో. సన్నజాజులు చూసారా, అవతల వైపుకి కూడా వెళ్ళిందండి. వాళ్ళు కూడా ఒక కొమ్మ పెట్టుకొని అటు సైడ్‌వన్నీ వాళ్ళు కోసుకుంటారనమాట. అండ్ అలాగే బరబాటీలండి, మీటర్ లాంగ్ బరబాటీలు నేను ఆన్‌లైన్‌లో తెప్పించాను సీడ్స్. నా దగ్గర ప్లాంట్ చనిపోయింది కానీ అమ్మకైతే కాసేస్తుంది. ఇదిగో కరివేపాకు చెట్టు. ఇంకా ఇది చూసారా, మామిడి అల్లం అండి. చిన్న మొక్క పెట్టింది, ఎంత బాగా తయారైపోయిందో.
ఇంకా ఆకుకూరలైతే అన్ని రకాల ఆకుకూరలు పండిస్తుందండి అమ్మ. సో, అన్నీ ఉంటాయి. కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, సో, ఏ టు జెడ్ అన్ని రకాలు ఎనీ టైమ్ అవైలబిలిటీ ఉంటాయన్నమాట. సో, ఒకసారి అమ్మ వాళ్ళ గార్డెన్ ఓవరాల్ లుక్ అయితే చూసేయండి. సో, అమ్మ గార్డెన్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.